మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు జాతక విశ్లేషణ చూద్దాం. వీరు అడిగిన ప్రశ్న: గవర్నమెంట్ ఉద్యోగం, బ్యాంకు ఉద్యోగం వస్తుందా? అట్లాగే ధన సంపదలు ఎలా ఉంటాయి లక్ష్మీకరంగా? వీరు తులా లగ్నంలో జన్మించి ఉన్నారు. లగ్నాధిపతి శుక్రుడు మిథున రాశిలో మిత్ర రాశిలో ఉన్నారు. భాగ్యస్థానం. వెరీ గుడ్. అలాగే రాహు మిథున రాశిలో ఉన్నారు. కేతువు ధనుసు రాశిలో ఉన్నారు. ఇది మంచిదే. అలాగే బుధ రవి స్వక్షేత్రంలో స్థితి పొందారు. మరి తులా లగ్నానికి రవి బాధకుడు. రవి స్వక్షేత్రంలో స్థితి పొందారు. బాధకుడు అయినప్పటికీ తప్పలేదు, అది పక్కన పెట్టండి. ఇది బుధాదిత్య యోగం. అట్లాగే చంద్రుడు స్వక్షేత్రం. శని భగవానుడు తులా లగ్నానికి చతుర్థ పంచమాధిపతి విశేషమైన వాడు. ఈయన వృషభ రాశిలో ఉన్నారు. మిత్రక్షేత్రం. కుజుడు స్వక్షేత్రం. ఇన్ని గ్రహాలు ఇట్లా ఉన్నాయి. ఒక గురుడే మిథునంలో ఉన్నారు. అది కూడా పునర్వసులో ఉన్నారు. భాగ్యస్థానం మంచిదే. ఇది కూడా మరి ఉద్యోగం వస్తుందా రాదా? అది లక్ష్మీ సంపదలు ఉన్న జాతకం ఎలా ఉంటుంది చూద్దాం. ఈ వ్యక్తి పుష్యమి నక్షత్రంలో జన్మించారు. పుష్యమి నక్షత్రాధిపతి శని భగవానుడు మిత్రక్షేత్రంలో ఉన్నారు. అష్టమ స్థానంలో, అష్టమ కారక ఆయన. అది పక్కన పెడితే లగ్నాధిపతి భాగ్యస్థితి పొందారు. అది మంచిదే. మరి నక్షత్రం అయ్యింది. రాశి కర్కాటక రాశి. చూడండి, కర్కాటక రాశిలో సింహరాశిలో గ్రహాలు ఉన్నాయి. ఇది మొన్నటి వీడియోలో చెప్పు ఉన్నాను. కర్కాటక రాశి, సింహరాశి ఆధిపత్యాలు ఒకటే వచ్చాయి కాబట్టి మంచిది. శని భగవానుడు చంద్రుడిని చూస్తూ ఉన్నారు. ఇది కూడా మంచిదే. వీరికి అభిమానులు ఎక్కువ. అట్లాగే ప్రస్తుత దశ బుధ మహాదశ జరుగుతుంది వీరికి. బుధుడు భాగ్యాధిపతి. చాలా వీడియోల్లో చెప్పు ఉన్నాను. భాగ్యాధిపతి దశ యోగాన్ని ఇస్తుంది. అలాగే భాగ్యకారకుడితో కలిసి ఉన్నారు. అట్లాగే కేతువు చూడండి, కేతువు కూడా ధన సంపదలు ఇస్తూ ఉంటాడు. కేతువు తృతీయంలో ఉపచయంలో ఉన్నారు. మిత్రరాశిలో ఉన్నారు. మూలా నక్షత్రంలో స్వనక్షత్రం మంచిదే. కేతు రాశ్యాధిపతి లగ్నానికి భాగ్యస్థితి పొందారు. ఇది కూడా వెరీ గుడ్. అంటే మంచి ధనం ఉంటుంది. ద్వితీయాధిపతి ద్వితీయ స్థానంలో ఉన్నాడు. కుజుడు వెరీ గుడ్. ద్వితీయాధిపతి ద్వితీయ స్థానంలో ఉన్నారు. చూడండి, లగ్నాధిపతిని ద్వితీయాధిపతిని కుజుడు చూస్తూ ఉన్నారు. 1 2 3 4 5 6 7 అష్టమ దృష్టితో కుజుడు చూస్తూ ఉన్నారు. ఎవరిని? లగ్నాధిపతిని, ద్వితీయాధిపతి. ఇది కూడా మంచిదే. శని భగవానుడు చంద్రుడిని చూస్తూ ఉన్నారు. అట్లాగే శుక్రుడు రాహువు గురుడు కేతువుని చూస్తూ ఉన్నారు. తృతీయంలో ఉన్నారు. వీరికి 100% జాబు వస్తుంది. ప్రస్తుతం భాగ్యాధిపతి దశ నడుస్తుంది. మీ జాతకాలలో భాగ్యాధిపతి దశ నడుస్తూ ఉంటే అద్భుతం. మరి భాగ్యాధిపతి ఆయన బుధుడు కేతు నక్షత్రంలో ఉన్నారు. కేతు నక్షత్రంలో ఉన్నారు. కేతువు మిత్రరాశిలో ఉండి, మిత్రరాశిలోని కేతు రాశ్యాధిపతి గురుడితో చూడబడుతున్నారు. ఇది ఒక మంచి యోగం. గురుడు ఆర్ద్ర నక్షత్రంలో ఉన్నారు. శుక్రుడు పునర్వసులో ఉన్నారు. శుక్రుడు పునర్వసులో ఉన్నారు. గురుడు ఆర్ద్రలో ఉన్నారు.
గురుడు నక్షత్రంలో ఉన్నారు లగ్నాధిపతి. ఇది కూడా సాటర్న్ రోహిణి నక్షత్రంలో ఉన్నారు చంద్రుడు. చూడండి చంద్రుడు ఈ లగ్నానికి దశమాధిపతి. దశమాధిపతిని శని రోహిణి నక్షత్రంలోని దశమ క్షేత్రంలో చూస్తూ ఉన్నారు. వెరీ గుడ్ జాబ్ ఉంటుంది. ప్రస్తుతం బుధ మహాదశలో శుక్ర అంతర్దశ నడుస్తుంది. వీరిద్దరూ 311లో ఉన్నారు. ఇప్పుడు ఈ అంతర్దశలోనే వీరికి ఉద్యోగం వస్తుంది 100%. నవాంశ తీసుకుంటే నవాంశలో రవి ఉచ్చుపట్టి ఉన్నారు. శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నారు. అంటే లగ్నాధిపతి స్వక్షేత్రంలో ఉన్నారు నవాంశలో. అంటే లగ్నాధిపతికి బలం ఉంది. అట్లాగే భాగ్యాధిపతి బుధుడు దశమ క్షేత్రంలో ఉన్నారు నవాంశలో. వెరీ గుడ్. శుక్రుడు స్వక్షేత్రం పొంది ఉన్నారు. రవి ఉచ్చుపట్టి అంటే రవి మేష నవాంశలో పొందారు. మేష నవాంశ రవి పొందినప్పుడు ఆ నవాంశాధిపతి కుజుడు రాశి చక్రంలో స్వక్షేత్రం ఉన్నారు. వెరీ గుడ్. చంద్రుడు సింహ నవాంశ పొంది ఆ రవి రాశి చక్రంలో స్వక్షేత్రంలో ఉన్నారు. వెరీ గుడ్. రాహువు మిథునంలో ఉన్నారు. కేతువు కన్యలో ఉన్నారు. ఇక్కడ శని భగవానుడు మిథునంలో ఉన్నారు. నవాంశలో కూడా ఎలా బలం కలిగి ఉన్నది అనేది చెప్పదు. గురు కుజులు కుంభ నవాంశలో ఉన్నారు. గురు కుజులు కుంభ నవాంశలో ఉన్నారు. అంటే నవాంశ చక్రంలో కూడా గ్రహాలకి బలం ఉంది. ఇప్పుడు మీకు కానీ ఇప్పుడు చెప్పేది ఏంటండి మీరు అని ప్రశ్న కూడా వస్తుంది. మీకు కానీ మీ జాతక చక్రాల్లో మీ గ్రహాలు స్వక్షేత్రాల్లో ఉండి మిత్రక్షేత్రాల్లో ఉండి ఆ దశలో వస్తే యోగిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఈ వ్యక్తి శని భగవానుడి నక్షత్రంలో జన్మించి ఉన్నారు. ఈ లగ్నానికి శని యోగకారకుడు. వెరీ గుడ్. మిత్ర రాశిలో ఉన్నారు. అట్లాగే రవి స్వక్షేత్రంలో ఉన్నారు. కుజుడు స్వక్షేత్రంలో ఉన్నారు. కేతువు మిత్రక్షేత్రంలో ఉన్నారు. రాహు మిత్రక్షేత్రంలో ఉన్నారు. శుక్రుడు లగ్నాధిపతి భాగ్యస్థితి పొందారు. ఇది ఒక మంచి యోగము. భాగ్యకారకుడైన గురుడితో కలిసి ఉన్నారు. ఇది మంచిదే. అట్లాగే చంద్రుడు స్వక్షేత్రంలో ఉన్నారు. దశమ క్షేత్రంలో మంచి ఉద్యోగాన్ని ఇస్తారు. దశమాధిపతి ఎవరికైనా గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా దశమాధిపతి దశమంలో ఉంటే వెరీ గుడ్. భాగ్యాధిపతి లాభస్థితి పొందారు. ఇది మంచిదే. చాలా వీడియోల్లో చెప్పుకున్నాను. మీ జన్మ జాతక చక్రంలో స్వక్షేత్రాలు మిత్రక్షేత్రాలు ఉన్న గ్రహాలు మంచివి ఇస్తాయి. ఏదైనా గ్రహం కూడా మనకి తన వెనక రాశిలో కాక తననున్న ముందు రాశిలో ఉంటే మంచి ఫలితాలు ఇస్తుంది. ఇబ్బంది ఏమీ ఉండదు. అంటే 2, 12 కాకుండా 3, 11, 5, 9లో ఉంటే మంచిది. మంచి ఫలితాలు అందిస్తారు. ఈ వ్యక్తికి ఉద్యోగం అనేది 100% గ్యారంటీ. ప్రస్తుతం బుధ మహాదశలో శుక్ర అంతర్దశ జరుగుతుంది. చాలా బాగుంది. అట్లాగే వీరికి వారు ఉన్న ఊర్లో మంచి పేరు ప్రతిష్టలు అన్నీ ఉంటాయి. తర్వాత గురుడు పంచమ దృష్టితో లగ్నాన్ని చూస్తూ ఉన్నారు. వెరీ గుడ్. తర్వాత శని భగవానుడు 1, 2, 3, 4, 5, 6, 7 కుజుడిని చూస్తున్నారు. కుజుడు కూడా శని పరస్పర వీక్షణ కలిగి ఉన్నారు. నో ప్రాబ్లం. తర్వాత 8, 9, 10 దశమ దృష్టితో
కుంభరాశిని చూస్తూ ఉన్నారు. ఇది కూడా మంచిదే. స్వక్షేత్రాన్ని చూసుకుంటూ ఉన్నారు. గురుడు పంచమ దృష్టిలో లగ్నాన్ని, సప్తమ దృష్టితో తృతీయాన్ని, నవమ దృష్టితో పంచమ స్థానాన్ని చూస్తున్నారు. అమోఘమైన జ్ఞానం ఉంటుంది వీరికి. అమోఘమైన జ్ఞానం ఉంటుంది, పూర్వపుణ్యం ఉంటుంది, అన్నీ ఉన్నాయి. చంద్రుడు 1, 2, 3, 4, 5, 6, 7 చతుర్థ స్థానాన్ని, చంద్రుడు చతుర్థ కారకుడు చతుర్థ స్థానాన్ని చూస్తున్నారు. ఇది కూడా మంచి యోగం. అందుచేత చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నారో ఆ నక్షత్రాధిపతి శని భగవానుడు చంద్రుడిని చూస్తూ ఉన్నారు. చంద్రరాశి అధిపతి చంద్రుడే, చంద్ర నక్షత్రాధిపతి శని భగవానుడు. తర్వాత చంద్రుడు పుష్యమిలో ఉన్నారు, శని రోహిణిలో, పరస్పర నక్షత్ర పరివర్తన ఉంది. అట్లాగే శనికి చతుర్థ కారకత్వం కూడా వచ్చింది, అంటే చతుర్థాధిపతి కూడా అయ్యాడు. ఇన్ని యోగాలు ఉన్నాయి. ఉన్న ఊర్లోనే వీరికి ఉద్యోగం వస్తుంది, మంచి కుటుంబ సపోర్ట్ ఉంటుంది, అలాగే మంచి అభిమానులు ఉంటారు వీరికి, అట్లాగే మంచి గుణగణాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. జాతక విశ్లేషణ చూసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, లగ్నాన్ని శుభగ్రహాలు చూస్తూ ఉన్నాయా, వెరీ గుడ్. అట్లాగే ద్వితీయాధిపతి కుటుంబ స్థానం ద్వితీయంలో ఉన్నారా, వెరీ గుడ్. అట్లాగే తృతీయ స్థానాన్ని ఏమైనా గ్రహాలు చూస్తూ ఉన్నాయా, ధైర్య సాహసాలకి లగ్నాధిపతి చూస్తున్నారు, వెరీ గుడ్. అట్లాగే భాగ్యాధిపతి భాగ్యంలో ఉన్నారా, లేరు. భాగ్యకారకుడు గురువుతో సంబంధం భాగ్యానికి ఉందా, ఉంది, గుడ్. అట్లాగే భాగ్యాధిపతి దశ లగ్న పంచమ భాగ్యాధిపతులు మంచి చేస్తారు, ఆ దశలో వస్తే యోగాన్ని ఇస్తాయి. అట్లాగే రాహుకేతువులు జాతకాన్ని సపోర్ట్ ఇస్తున్నారా, కేతువు తృతీయ స్థితి పొందారు ఉపచయంలో, మూలా నక్షత్రంలోనే స్వనక్షత్రంలో ఉన్నారు. కేతు రాస్యాధిపతి గురుడు కేతువుని చూస్తూ ఉన్నారు ఆర్ద్ర నక్షత్రంలో ఉండి. మరి రాహువు ఏ నక్షత్రంలో ఉన్నారు, రాహు కూడా స్వనక్షత్రంలో ఆరుద్ర నక్షత్రంలో ఉన్నారు. రాహుకేతులు ఇద్దరు స్వనక్షత్రంలో ఉన్నారు కాబట్టి వారు మంచి యోగాన్ని అందిస్తారు. ఇట్లాగా మీరు ప్రతి గ్రహాన్ని చూసుకోండి. గ్రహాలు మాత్రం తన వెనకనున్న రాశిలో కన్నా తన ముందు నుండే రాశుల్లో ఉంటే మంచి యోగాన్ని ఇస్తారు. బుధుడికి మిత్రక్షేత్రం కానప్పటికీ బుధరవులు ఇద్దరు బుధాదిత్య యోగం పొంది ఉన్నారు. మరి బుధుడు భాగ్యాధిపతి అయ్యి లాభస్థితి పొంది బుధుడు మంచి యోగాన్ని అందిస్తూ ఉన్నారు. మరి చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉన్నారు, చతుర్థాధిపతి నక్షత్రంలో, ఇది మంచి యోగం. అట్లాగే చతుర్థాధిపతి శని చంద్రుని చూస్తున్నారు. చతుర్థకారకుడైన చంద్రుడి నక్షత్రంలో శని భగవానుడు ఉన్నాడు. ఇది ఒక మంచి యోగం. వారు అనుభవించే వాళ్ళకే అది అర్థమవుతుంది, వారు ఎలా ఉన్నారు ఏంటి సమాజంలో ఉన్నది వాళ్ళకి తెలుసు. వీళ్ళకి మంచి గుడ్ క్యారెక్టర్ అన్నీ ఉంటాయి. అట్లాగే లక్ష్మీ సంపదలు ఉంటాయి, కుటుంబ పరంగా బాగుంటుంది, అన్ని విధాల అనుకూలంగానే ఉంటుంది. ఈ లగ్నానికి సప్తమాధిపతి కుజుడు స్వక్షేత్రం, మంచి భర్త అన్నీ వస్తారు. ఈ విధంగా జాతకం ఉంది. మీ జాతకాల్లో ఇలా ఉన్నట్లయితే అదృష్టవంతులే. వీరికి భాగ్యాధిపతి దశ జరుగుతూ ఉంది. అట్లాగే భాగ్యకారకుడు బుధుడు ఈ లగ్నానికి యోగాన్ని ఇచ్చేవాడు. తులా లగ్నానికి బుధాదిత్య యోగం పొంది ఉన్నారు. వీరు అనుకున్నటువంటి జాబు వస్తుంది. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.